గోచార రీత్యా శని యొక్క ప్రభావం ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, శని దోషం శనిపీడ నివారణ అవ్వడానికి ఏమి చేసుకోవాలి, చాలా సులువైనటువంటి పరిష్కారాలు చూద్దాం. గోచార రీత్యా అర్ధాష్టమ అష్టమ ఏలినాడు శని ప్రభావం నడుస్తున్న వారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? శని చెడు ప్రభావం ఉంటే వారి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని దోషం మనపై పడకుండా ఉండాలంటే కొన్నిటిని ఆచరించాలి. ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని, ఈ గోచార కాలమందు శనిగ్రహ దోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది. వాటికి ఏం చేయాలి? శనివారం రోజు కానీ శని త్రయోదశి నాడు కానీ శనిగ్రహ దోషాలు తొలగిపోవాలంటే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నువ్వుల నూనె దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శనివారం రోజు శనేశ్వర గాయత్రిని రోజు 108 సార్లు పఠించాలి. శనిదేవుని మంత్రాలను జపించడం శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. ఆ మంత్రాలు జపించడం ద్వారా వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు అవుతాడు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా శనివారం రోజు శనీశ్వరునికి అర్చన చేయించాలి. ముఖ్యంగా జమ్మి పత్రుతో పూజ చేయడం ద్వారా, నీలం పుష్పాలతో పూజ చేయడం ద్వారా శనిపీడ నివారణ అవుతుంది. శని ప్రభావంతో ఏర్పడే ఈతి బాధలు తొలగాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ హనుమంతుని కానీ ఆరాధన చేసుకోవడం మంచిది. అయ్యప్ప స్వామి దర్శనం కూడా మీకు మేలు కలిగిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. ఇవి చేస్తే శనిగ్రహ దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. జాతకరీత్యా మీ నక్షత్రానికి శనిగ్రహ ప్రభావాన్ని బట్టి జ్యోతిష్కుని ద్వారా తెలుసుకుని నీలం రత్నాన్ని ఆయన యొక్క సలహా మేరకు ఎంత ధరించాలి, ఎంత మేరలో ధరించాలి, ఈ నీలం రత్నాన్ని ధరించడం ద్వారా శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. కోతులకు అరటి పండ్లు ఇవ్వడం కూడా శని యొక్క పీడ నివారించడానికి రెమెడీగా పనిచేస్తుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. నల్లని వస్త్రాలు, నల్లని వస్తువులు దానం చేయడం మంచిది. వస్త్రాలు, ఇనుము, తోలుకు సంబంధించినటువంటి వస్తువులు దానం చేయడం మంచిది. శని శాంతించడానికి పేదవారికి ఏదో రూపంలో సహాయ సహకారాన్ని అందించాలి. మీ స్తోమతను అనుసరించి చేయడం మంచిది. మీ స్థితిని బట్టి పేదలకు, పెద్దలకు, అవిటివారికి, పశుపక్షాదులకు, సాటివారికి సహాయపడితే శనిదేవుడు శాంతించి శుభ ఫలితాలు ఇస్తాడు. బయటికి వెళ్ళి ఇంట్లోకి ప్రవేశించక ముందు కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. మీ పనులు, మాటల వల్ల కానీ ఎవరిని ఆపదలో తలపెట్టకుండా ఇతరుల పట్ల గౌరవ మర్యాదతో మెలగాలి. ఎందుకంటే మన కర్మల మీద మన క్రియలు ఆధారపడి ఉంటాయి. శనిదేవుడు కర్మలకు కారకుడు. మనం చేసే కర్మలు బాగుంటేనే శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం, శనివారాల్లో మద్యపానం, పొగాకు, ధూమపానం, మాంసం తినడం లాంటివి విడిచిపెట్టాలి.